వెల్కమ్ టు కీ కలర్స్. ఇండియా మీదకు తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ మీద యుద్ధం చేస్తున్న సమయం ఇది. మనం ఎంత ప్రేమించినా అటువైపు నుంచి ద్వేషమే మనకి ఎదురవుతుంది అని మన కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితులే కాదు, గ్లామరస్గా చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి స్టోరీని మీకు చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అ న్యూ స్టోరీ ఆన్ కీ కలర్స్. స్క్వాడ్రన్ లీడర్ వీర్ ప్రతాప్ ఓ స్పెషల్ ఆపరేషన్లో ఉంటాడు. అనుకోకుండా అక్కడ జరా ఖాన్ పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఆమె కోసం లాహోర్ వెళ్ళిన వీర్ ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడు, పాక్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఇలాంటి ఎలిమెంట్స్ని ఎవర్ గ్రీన్గా నిలిచిపోయేలా డీల్ చేశాడు డైరెక్టర్. ఎస్, నేను చెబుతున్నది వీర్ జరా సినిమా గురించి. 21 ఏళ్ల క్రిందట వచ్చిన ఈ క్లాసిక్ని చాలా గ్యాప్ తర్వాత యష్ చోప్రా డైరెక్ట్ చేశారు. కల్ట్ రొమాంటిక్ హిట్స్కి కేర్ ఆఫ్ లాంటి యష్, పైగా ఆయనకి ఎంతో ఇష్టమైన షారుఖ్, అంతకు మించి ఏళ్ల తరబడి ఏరికోరి తెచ్చుకున్న ట్యూన్స్. అప్పటికి ఓ 10 ఏళ్లు ముందు మదన్ మోహన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ మనకి వీర్ జరా పాటల్లో వినిపించింది. పాక్ జైల్లో మగ్గిపోతున్న ఓ భారత సైనికుడి కోసం యువ లాయర్ చేసే పోరాటంలో మొదలయ్యే స్టోరీ చాలా మలుపులు తిరుగుతుంది. జరా ఖాన్ వీర్తో పాటు మన దేశంలోని పంజాబ్కి వస్తుంది. అక్కడ వీర్ కుటుంబాన్ని, మన దేశ సంస్కృతిని చూసి మురిసిపోతుంది. ఇంటికెళ్ళి నేను ఇండియాకు కోడలవుతా అని చెబుతుంది. అంతే, అక్కడ అగ్గిరాజుకుంటుంది. ఇండియా మీద వ్యతిరేకతతోనే రాజకీయం నడిపే పాకిస్తాన్లోని పొలిటికల్ లీడర్ కూతురు ప్రేమని కాదనడమే కాదు, ఆమె కోసం వచ్చిన వీర్ని అడ్డగోలు కేసుల్లో ఇరికించి సైనిక రహస్యాలు దొంగిలించిన ఆరోపణలతో శిక్షలు కూడా వేయిస్తాడు. మనోజ్ బాజ్పేయి క్యారెక్టర్ చెప్తే డైలాగులు కర్కసత్వానికి ముసుగు తొడిగితే ఎలా ఉంటుందో మనకి చూపిస్తాయి. ఆ తరువాత రాణి ముఖర్జీ పాత్ర పోరాటంతో వీర్కి విముక్తి దొరుకుతుంది. ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ స్క్వాడ్రన్ లీడర్ వీర్ ప్రతాప్ సింగ్. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. వీర్ జైలుకు వెళితే తన పని అయిపోతుంది అనుకున్న పాక్ పొలిటీషియన్ తండ్రికి జరా షాక్ ఇస్తుంది. వీర్ లేకపోయినా నేను ఇండియాలోనే ఉంటా, ఆడపిల్లలకి అవకాశాలు ఇచ్చే ఇండియానే నా దేశం అంటూ మన పంజాబ్కి వచ్చి సెటిల్ అయిపోతుంది. ఆ విషయం అప్పుడు రివీల్ అవుతుంది. ఇది యష్ మార్క్ కల్ట్ క్లాసిక్. కానీ గత 2 దశాబ్దాలుగా పరిస్థితులు చాలా మారిపోయాయి. పాకిస్తాన్ పైశాచికత్వం పెరిగిపోతే అభివృద్ధి ఓరియంటేషన్తో భారత్ ఎన్నో మెట్లు పైకి ఎక్కింది. ఇప్పుడు 2 దేశాల మధ్య అంతరం అన్ని రకాలుగా పెరిగింది. పైగా నిరంతరం ఉద్రిక్తతలు, జనం ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్ని శాశ్వతంగా మార్చాలని ఇండియా భావిస్తున్న సమయం ఇది. ఇలాంటప్పుడు ఇక ముందు వీర్ జరా లాంటి క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీలు ఇక కనిపించకపోవచ్చు. ఓటీటీ విషయంలో కూడా ఖచ్చితమైన గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఇక పాక్ అనేది ఓ పాత పుస్తకంగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.